మన ఫోన్లే మన మెడను వంచేస్తున్నాయి. అవునండి, మన తల బరువు మామూలుగా 5 నుంచి 6 కేజీలు ఉంటుంది. కానీ మనం ముందుకి వంచినప్పుడు మెడపై ఆ భారం విపరీతంగా పెరుగుతుంది. మన మెడను 15 డిగ్రీస్ వంచితే 12 కేజీస్ వెయిట్ అనేది పడుతుంది. అదే 30 డిగ్రీస్కి వంచితే 18 కేజీస్ వెయిట్ అయితే పెరుగుతుంది. అదే 60 డిగ్రీస్ మన మెడను వంచితే ఏకంగా 25 కేజీస్ వెయిట్ అయితే పడుతుంది. ఇది ఎంత ప్రమాదకరమో చూడండి. దీనివల్ల మన వెన్నముక్కలోని నరాల మీద, ముఖ్యంగా మన స్పైనల్ కార్డ్ మీద ప్రభావం చూపుతుంది. దీన్నే మనం మెకానికల్ టెన్షన్ అంటాం. ఇలా జరిగినప్పుడు ఆ మెదడు దీన్ని ప్రమాద సూచకంగా స్వీకరించి మనకి హెడేక్స్ రావడం, యాంగ్జైటీ, స్లీపింగ్ ఇష్యూస్ లాంటివి వస్తుంటాయి. మన బాడీలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ 2గా డివైడ్ అవుతుంది. ఒకటి ఫైట్ ఆర్ ఫైట్ సిస్టమ్ అని, ఇంకోటి రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్. మన ఫోన్ని ఎప్పుడైతే ఎక్కువసేపు తల ఉంచి చూస్తామో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. దీనివల్ల ఎక్కువగా మనకి ఒత్తిడి, యాంగ్జైటీ, అలాగే హార్ట్ లోడ్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఎప్పుడూ ఫోన్ని హై లెవెల్లో పెట్టుకుని చూడడం, ఎవ్రీ 20 to 30 మినిట్స్కి మనం ఒకసారి ఫోన్ వాడడం ఆపేసి రెస్ట్ ఇవ్వడం, అదే మధ్య మధ్యలో మనం లిటిల్ బిట్ షోల్డర్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండడం వల్ల కొంత పెయిన్స్ కానీ ఈ బెండింగ్ అనేది తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.